దిస్ ఈజ్ సో సాడ్. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టేసుకున్నారంట. అసలు అంత ఈజీగా మనీ వస్తుందని అందరికీ తెలుసుంటే అసలు ఇండియాలో బెగ్గర్స్ ఎందుకుంటారు బ్రో? ఆనెస్ట్గా మాట్లాడాలంటే మనం ఒక 100 రూపాయలు డొనేట్ చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాం. కానీ అదే బెట్టింగ్లో డబ్బులు వస్తాయంటే చిటికలో 500 1000 రూపాయలు వేసేస్తాం. నిన్న మనకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, స్టూడెంట్ అంట, బెట్టింగ్లో మనీ పోగొట్టుకున్నారంట. ఐ జస్ట్ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ హిమ్. మన వీడియోస్ అందరికీ హెల్ప్ అవ్వాలనే మనం చేస్తున్నాం. ఇలాంటి కంటెంట్ మీద వీడియోస్ ఇంకొంచెం ముందే వేసి ఆయనకి కంటపడి ఉంటే బాగుండేదేమో అనిపించింది. సర్లేండి, వాట్ ఎవర్ ద డ్యామేజ్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. ఇప్పుడైనా మనం కొంచెం మన సైడ్ నుంచి చిన్న అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం. గైస్, బిఫోర్ యూ జంప్ ఇన్, మన ఛానల్ చాలా చిన్నది అండ్ వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ 500 సబ్స్క్రైబర్స్. గ్రోత్ అయితే నాకు బాగానే కనిపిస్తుంది, కానీ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. మీకు కనుక కంటెంట్ హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనల్ని మనం కంటిన్యూస్గా మోటివేషన్ ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను నా మోటివేషన్ తెచ్చుకుని వీడియోస్ అన్నీ చేస్తున్నా. నా వీడియోస్ మీకు మోటివేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. వై వీ ఫాల్ ఇన్ టు బెట్టింగ్? బెట్టింగ్ లుక్స్ సో ఈజీ, క్విక్ అండ్ ఎక్సైటింగ్. డాపమైన్ హిట్ అవుద్ది. ఇట్స్ నాట్ అబౌట్ మనకు డబ్బులు వచ్చేస్తాయని, బట్ మనం గెలిచేస్తామనే గట్ ఫీలింగ్. మనందరం అనుకుంటాం మనకు ఎప్పుడు లక్ మన ఫేవర్లోనే ఉంటుందని, కానీ బెట్టింగ్లో గెలిచే రేషియో చాలా లెస్ ఉంటుంది. మీ గట్ ఫీలింగ్ మీకు చెప్పుద్ది యూనివర్స్లో ఉన్న లక్ అంతా కూడా మీ వెనకే ఉన్నట్టు. చాలా ఫనీ కదా? రియాలిటీలోకి వస్తే విన్ అవ్వచ్చని కాదు బ్రో, బట్ లాజికల్గా ఆలోచిస్తే నువ్వు బెట్టింగ్ ఎప్పుడు ఓడిపోతావు బ్రో. మనకు అనిపిస్తుంది ఇదే మన లాస్ట్ టైం ఓడిపోవడం అని, నెక్స్ట్ టైం మనమే నెగ్గుతామని, బట్ దట్ నెవర్ గోనా హ్యాపెన్. మీరు హార్డ్ వర్క్ చేస్తే మీ లక్ అనేది ఒక యాడ్ ఆన్ ఎలా అవుతుందో, ఈ బెట్టింగ్ సిచ్యువేషన్లో లక్ అనేది ఒక గోస్ట్ లాగా ఉందని తెలీదు, కానీ మీరు ఫీల్ అవుతారు. అందుకే మీ బ్రెయిన్ ఈ రోజు నెగ్గేస్తానే ట్రాప్లో పడి మళ్ళీ బెట్టింగ్ వేసేలా చేస్తుంది. కానీ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే బెట్టింగ్లో మనీ ఎప్పుడు డబుల్ అవ్వదు, మీ డిప్రెషనే డబుల్ అవుతుంది. అండ్ లెట్స్ సీ వై అవర్ బ్రెయిన్ ఫూల్స్ us. బేసిక్గా మన బ్రెయిన్కి వెయిటింగ్ అంటే ఇష్టం ఉండదు. షార్ట్ కట్స్ బాగున్నాయి అనిపిస్తుంది, హార్డ్ వర్క్ బోరింగ్ అనిపిస్తుంది. బెట్టింగ్ని మనం కంట్రోల్ చేయగలం అనుకుంటాము, నేను క్లిక్ చేస్తే విన్ అయిపోతా అనుకుంటాము, బట్ దట్స్ జస్ట్ అన్ ఇల్యూషన్ ఆఫ్ కంట్రోల్. మనం చూస్తే మిడిల్ క్లాస్, మన ఎన్విరాన్మెంట్లో పెరిగిన వాళ్ళకి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే కొంచెం ఆలోచించాలి. అదే బెట్టింగ్ వస్తే 500 టక్మని వేసేస్తారు. ఓడిపోయినా సరే నెక్స్ట్ టైం రికవర్ చేయాలని చెప్పి మళ్ళీ వేస్తూనే ఉంటారు. బ్రూటల్ ట్రూత్ ఏంటంటే, నీకు ఏదైనా ఐడియా ఉందనుకోండి, వాటితో సంపాదించడానికి ఛాన్సెస్ 1000 ఉంటాయి, కానీ బెట్టింగ్తో విన్ అవడం అనేది 0.0001% ఛాన్స్ మాత్రమే. కానీ మనం దాన్నే నమ్ముకుంటాం అండ్ వి బ్యాడ్లీ ఎండ్ అప్ ఇన్ ద బెట్టింగ్ ట్రాప్స్. బెట్టింగ్ అనేది సినిమాలో చూపించేంత ఫ్యాన్సీగా అయితే అస్సలు ఉండదు. సినిమాలో హీరో ఒక్క దెబ్బకి జాక్ పాట్ కొట్టేసి రిచ్ అయిపోతాడు, బట్ రియల్ లైఫ్ లో అది జరగదు బ్రో. ఇంకొక విషయం చెప్పనా, మనం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూస్తుంటాం, సమ్ గా ఏదో $1 లాటరీ కొని 1 million కొట్టాడని, ఇలా సౌండ్స్ వింటూ ఉంటాం. వాళ్ళంతా కూడా మన ఇండియాలో కూడా లేరు, వరల్డ్ మొత్తానికి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని నమ్ముకుని మీరు బెట్టింగ్ వేయడం అనేది టూ ఫూలిష్ కదా. మనం చేసే ప్రతి రూపాయి కూడా చాలా కష్టపడితే వచ్చింది, దాన్నంతా కూడా ఒక్క క్లిక్ లో పోగొట్టుకోవడం అనేది టూ ఇంపల్సివ్ డెసిషన్ అండ్ దట్ హర్ట్స్ బ్రో. మనం అందరం చాలా ఎడ్యుకేటెడ్, డిగ్రీలు అయినా అవ్వకపోయినా మన చుట్టూ నాలెడ్జ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, కానీ మనం కూడా బెట్టింగ్ జోలికి పోతే ఎందుకు బ్రో? We are supposed to use our brains to create, not to gamble. So let's respect our own brains. And మీలో చాలా మంది బెట్టింగ్ వేసి ఓడిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉంటారు. లెట్స్ ఫిగర్ అవుట్ వాట్ యూ కెన్ డూ నౌ, అంటే రీబిల్డింగ్ ఫేస్. ఒకవేళ నువ్వు మనీ పోగొట్టావు, ఐ లిటరలీ డోంట్ నో నువ్వు ఏ సిచ్యువేషన్లో బెట్టింగ్ వేయాల్సి వచ్చిందో అండ్ నువ్వు ఎంత పోగొట్టావు కూడా. బట్ బిఫోర్ ఇట్స్ టూ లేట్, హియర్ ఈస్ వాట్ యూ కెన్ డూ. జస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ దట్ వాట్ ఎవర్ ద డ్యామేజ్ ఈస్ హ్యాపెండ్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇట్ హ్యాపెండ్, యూ లాస్ట్ అండ్ దట్స్ ఆల్, పీరియడ్. అక్కడితో వదిలేసేయండి. అంతేకాని లాసెస్ని మళ్ళీ కవర్ చేసుకోవడం కోసం బెట్టింగ్ మీద ఇంకొక బెట్టింగ్ వేయొద్దు. నెవర్ గో బ్యాక్ థింకింగ్. రికవరీ చేయడం అనేది బెట్టింగ్లో గెలవడం కంటే ఇంకా రేర్ కేస్, అండ్ దట్స్ ఈవెన్ బిగ్గర్ ట్రాప్. మీరు మీ మనీ కాపాడుకోవాలంటే జస్ట్ లర్న్ అబౌట్ బేసిక్ ఫైనాన్సింగ్. ఇన్కమ్ని సేవింగ్ ఎలా చేయాలి, కాంపౌండింగ్ ఎలా చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, జస్ట్ చెక్ అబౌట్ దోస్ బేసిక్ కాన్సెప్ట్స్. నేను నా పాత వీడియోలో సైకాలజీ ఆఫ్ మనీ కోసం కూడా చెప్పా. ఇన్ కేస్ మీరు చూడకపోతే కార్డ్స్లో అయితే వదులుతున్నా, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ బుక్. మీరు కొని చదువుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బెట్టింగ్ ఆన్ ఆల్ థింగ్స్, క్రియేట్ సమ్ ఎమర్జెన్సీ బఫర్. స్టార్ట్ విత్ 1000 అండ్ స్లోగా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు అది ఫనీగానే అనిపించవచ్చు, బట్ ఇట్ రియలీ వర్క్స్. అండ్ ఆల్సో జాయిన్ పీపుల్ హూ స్పీక్ సెన్సిబిల్లీ. మన చుట్టుపక్కల కూడా ఉంటారు, వాళ్ళతో మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి. మేబీ నెక్స్ట్ టైం బెట్టింగ్ వేయకుండా వాళ్ళు మీకు మోటివేషన్ ఇవ్వచ్చు. మీలో ఎవరైనా సరే లైఫ్లో కొన్ని మిస్టేక్స్ చేసి ఉంటారు, చాలా ఇలాంటి బెట్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటారు. మీరైతే ఒకసారి నా ఛానల్ కంటెంట్ని చెక్అవుట్ చేయండి. వీ ఆల్వేస్ టాక్ రియల్ అండ్ ఆనెస్ట్. మనమైతే మన సబ్స్క్రైబర్ని మోటివేషన్ చేయడం కోసమే ఉన్నాం. ఇఫ్ యూ ఫీల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు మాత్రం మర్చిపోకూడదు ఏంటంటే, యు ఆర్ నాట్ అ లూజర్, యు ఆర్ నాట్ ఫూలిష్. మీరు కూడా మనందరిలో ఒక్కరే హూ జస్ట్ వాంటెడ్ షార్ట్ కట్ టు అర్న్ మనీ. బట్ ఇప్పటి నుంచి అయినా కొంచెం క్లారిటీ తీసుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బెట్టింగ్ టెంప్టేషన్ వస్తే మాత్రం థింక్ అబౌట్ దిస్ లైన్ బ్రో. యూనివర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుందని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు కూడా బుక్ మేకర్స్ నే సపోర్ట్ చేస్తుంది. అండ్ దిస్ ఛానల్ ట్రావెన్ వీ టాక్ అబౌట్ మనీ, మైండ్, క్లారిటీ అండ్ రియల్ టాక్ అండ్ నో డ్రామా. ఇన్ కేస్ మీకు కనుక ఎక్కడైనా ఈ వీడియో హిట్ అయి ఉన్నా, నచ్చిన కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మన ఛానల్ చాలా చిన్నది. వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ 500 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై నౌ.